అంటే మీ అనలైజ్ ప్రకారం చూసుకున్నా రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు దాటింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా మళ్ళీ కొత్త హామీలు సూపర్ 6 అంటున్నారు. సో ఇవన్నీ సాధ్యమైతే అంటారా సార్? 600 హామీలు ఇచ్చారు. ఇదే ముగ్గురులో చంద్రబాబు సంతకం పెట్టి 3 ఫోటోలు వేసి ఇచ్చారు. ఒకటి చేసి చేయలేరు. చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక సంవత్సరం అయిన తర్వాత మర్చిపోతారు జనాలు అని మర్చిపోతారు. పోయింది చేసేది చేస్తాం మిగతా మర్చిపోతారని చెప్తా అనుకుంటాడు. ఆ లెక్కలో ఇప్పుడు అతనికి అవన్నీ కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిటి కూడా జనాలు మరిపించడానికి స్పెషల్ స్టేటస్. ఇప్పుడు ఒక నెల ఈ ప్రమాణ స్వీకారం అయిపోయినా ఒక నెల రోజుల్లో మొదలెడతాడు. ఎవరు తన మనుషుల ద్వారానే ఈ స్పెషల్ స్టేటస్ టాపిక్ తీసుకొచ్చి నాకు ప్రెషర్ ఉంది స్పెషల్ స్టేటస్ తోటి, నాకు ప్రజలకి సమాధానం చెప్పాలి, మోడీ గారు దీన్ని మార్చారు. మోడీ గారు మార్చలేరు. మార్చితే 4 రాష్ట్రాలకు ఇవ్వాలి, 6 రాష్ట్రాలకు ఇవ్వాలి. మార్చలేదు. మార్చితే దాని పరువు కూడా పోతుంది, బీజేపీ పరువు కూడా. సో చంద్రబాబు మెడలు వంచాడు అంటారు. చంద్రబాబు మోడీ మెడలు వంచి ఇచ్చారు అంటారు. సో పరువు మొత్తం మంట కలిసిపోతుంది కనుక అప్పుడు ఎలాంటి కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా? రాష్ట్రం కోసం కాంగ్రెస్ తోటి చేతులు కలిపి నేను ఆ పార్టీని మోడీని దింపేసి చేస్తాడా? అలాంటి జిమ్మికి చంద్రబాబు చేయగలిగినోడే కదా. ఆయన ఏమి చెయ్యడు, రీతిగా కట్టుబడి ఉంటాడని మనం అనుకోకర్లేదు. అతను చేతుల్లో అలాంటిదే కనుక సార్ ఇంకోటి చూసుకుంటే చూద్దాం. కాలమే రాబోయే 3 నెలలు ఆగస్టు సంక్షోభం ఎప్పుడు మనకు ఉంటుంది. ఈ రాబోయే జూలై, ఆగస్టు, ఈ జూన్, ఈ 3 నెలల్లో రాబోయే పరిణామాలు చాలా చాలా చూడాల్సిన అవసరం ఉంది. చూడాల్సిన నేపథ్యం ఉంది. తప్పని పరిస్థితి పవన్ కి తప్పని పరిస్థితి, చంద్రబాబుకి తప్పని పరిస్థితి. ఈ స్పెషల్ స్టేటస్ అనేది పవన్ ఏం చేస్తాడు? స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్కి వెళ్తే పవన్ కాంగ్రెస్ కి వస్తాడా? పవన్ స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, నేను వెళ్తుంటే ఉంటాను వెళ్తుంటే ఉంటా అన్నాడు. రేపు ఇంకా ఈ టాపిక్ రాలా, స్పెషల్ స్టేటస్ అనే టాపిక్ రాలా. అది వచ్చినప్పుడు నీ స్టాండ్ ఏంటి వస్తుంది కదా. సరే ఇంకోటి ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమైన ప్రధానమైన మంత్రులు కూడా ఎవరు గెలవని పరిస్థితి. సో వాళ్ళ వల్ల ఏమైనా మైనస్ అయింది అనుకోవచ్చా? పోయినసారి చంద్రబాబు 2019 హిస్టరీ చూసుకున్నామా లిస్టు మొత్తం చంద్రబాబు మినిస్ట్రీ అంతా ఓడిపోయింది. ఇప్పుడు అంతే. ఒకసారి ఇది కాదు అటు అనుకున్నాక ప్రజలు ఇక్కడ మినిస్టర్ ఎమ్మెల్యేని గెలిపిద్దాం, మినిస్టర్ ఓడిద్దాం, లేదా మినిస్టర్ గెలిపిద్దాం, ఎమ్మెల్యేని ఉండదు. ఎవరైనా ఒకసారి ఇటు కాదు అటు అన్నాక గాలి అంతే. మొత్తం ఆ సింబల్ ఓడించడం, ఈ సింబల్ గెలిపించడం అంతే. అక్కడే ఉంటుంది. ఇవాళ వీళ్ళందరూ మినిస్టర్లు ఓడిపోయారు వీళ్ళ వల్ల అంటే మరి ఆ రోజు చంద్రబాబు ఆ మినిస్టర్ వాళ్ళు ఓడిపోయారు కాదు కదా. సో అట్లా మనం వీళ్ళ ఓటమిలో దాన్ని మాత్రం వీక్ గాను, వాళ్ళ ఓటమిలో చాలా గొప్పగా చెప్పాలి. ఇద్దరు ఓటములు ఆనాడు ప్రజలు ఆ తీర్పది 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబుని 23 సీట్లకి 2 ఎంపీ సీట్లు కూర్చోబెట్టడం అనేది చెప్పాలంటే మరి ఇప్పుడు ఇది పరాభవం అంటే అది పరాభవం కదా. అది అవమానం అంటే అది అవమానం కాదు. ప్రజలు అప్పుడేమన్నారు, ప్రజలు తీర్పు ఇట్లా ఉంది, ప్రజలు ఇది కాదు ఇది అనుకున్నారు, వేసారు. అదే అనుకుంటే ఇప్పుడు అదే. సో ఎట్లా ఉండొచ్చు సార్ మరి రాబోయే రోజులలో ఎట్లా ఉండవచ్చు? ఏపీ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు? ఎందుకంటే ఇప్పటికే మొత్తం నువ్వా నేను అన్నట్టు పోటీగా ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎట్లా ఉండొచ్చు మీ విశ్లేషణ ప్రకారంగా? చెప్పాను కదా, ఈ స్పెషల్ స్టేటస్ అని ఒక ఆట ఆడిస్తుంది. ఇంకోటి పోలవరం కూడా ఉంది కదా ప్రధానంగా. పోలవరం అన్ని వెనక్కి వెళ్తాయి స్పెషల్ స్టేటస్ తోటి, అన్ని వెనక్కి వెళ్తాయి. ఇప్పుడు రాబోయేది ముందు ఫోకస్ అవ్వబోయే స్పెషల్. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ బీజేపీని చంద్రబాబును విడదీసింది. ఇవాళ కలిసినాక మరి అది రావాలి కదా. అవును, ఏముందని కలిసావు రావాలి కదా. సరే వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళతో కలిసి అది రాదంటే మరి ఇస్తానంటున్నారు కదా కాంగ్రెస్, దాంతో ఎందుకు తెచ్చుకోవు? ఇది ఒక సెంట్రల్ పాయింట్, ఇది సెంట్రల్ ఇష్యూ కింద స్టార్ట్ అవుతుంది. రేపు స్టార్ట్ అయినాక దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు. అలాగే చంద్రబాబు తర్వాత పవన్, లోకేష్. చంద్రబాబు ఎవరిని తొక్కుతాడు, ఎవరిని పెంచుతాడు ఆటోమేటిక్ గా. సో అది దాన్ని ఎలా తట్టుకుంటాడు పవన్ కళ్యాణ్, ఎలా దాన్ని అధిగమిస్తాడు, రాబోయే చరిత్ర అలా ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూద్దాం ఇది రాబోయే రోజులలో ఏపీ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ యోయో టీవీ.